మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడంతో కోత లేకుండా మైక్రోస్కోప్ ద్వారా సర్జరీ విజయవంతం చేయడం జరిగిందని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అబ్బూరి రవీంద్రబాబు అన్నారు. ఒంగోలు రామ్నగర్లోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆధునిక చికిత్స విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. సంతనూతలపాడు మండలం పేర్లమెట గ్రామానికి చెందిన 55 సంవత్సరాల వెంకటరత్నం అనే మహిళ తలనొప్పితో బాధపడుతూ హాస్పిటల్కి వచ్చారన్నారు. సిటీ స్కాన్తో రక్తనాళాల్లో గడ్డలు ఉన్నాయని గుర్తించి సర్జరీ చేయకపోతే ప్రాణాపాయమని బంధువులకు తెలియజేశామన్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో కోత లేకుండా సర్జరీ చేసి ప్రాణాలను కాపాడామని అన్నారు. ఇలాంటి సర్జరీలు మహానగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని, అలాంటిది ఒంగోలు లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో విజయవంతంగా సర్జరీని చేశామన్నారు. సర్జరీకి సుమారు 10 నుండి 20 లక్షలు ఖర్చు అవుతుందని, అలాంటిది ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన ఎల్ఓసితో చికిత్స అందించామని అన్నారు. కష్టతరమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన రేడియాలజిస్ట్ డాక్టర్ తేజ, డాక్టర్ శ్రావణి, డాక్టర్ శ్రీకాంత్ మరియు నర్సింగ్ సిబ్బందికి డాక్టర్ రవీంద్రబాబు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవీంద్ర. నేను కన్సల్టెంట్ న్యూరో సర్జన్ లక్ష్మీ సూపర్ స్పెషల్ హాస్పిటల్. ఈరోజు మనందరం ఇక్కడ మీట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పటిదాకా మనకు మెదడులో రక్తనాళాలు అనేది ఏంటంటే అన్యూరిజమ్స్ అంటారు. కొంచెం ఆ అన్యూరిజమ్స్ అనేది ఇప్పటిదాకా మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఇలాంటి ఆపరేషన్ చేస్తారు. అంటే హైదరాబాద్ కానీ చెన్నై కానీ పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఇలాంటి ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సర్జరీలో గొప్పతనం ఏంటంటే, బాడీలో ఎక్కడ కూడా కోత కూడా లేకుండా ఓన్లీ చిన్న రక్తనాళాలకు చిన్న హోల్ పెట్టేసి అక్కడి నుంచి మైక్రో కెథెటర్స్ ద్వారా బ్రెయిన్లో అన్యూరిజం అనే దాన్ని ఏంటంటే దాన్ని కాయిలింగ్ చేస్తాం అనమాట. దీనివల్ల ఏంటంటే పేషెంట్కి ఎటువంటి కోత లేకుండా సక్సెస్ఫుల్గా పేషెంట్ మళ్ళీ నార్మల్గా వితిన్ 24 అవర్స్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. జనరల్గా ఇలాంటిది ఎందుకు వస్తుందంటే, మెదడులో మనం జనరల్గా తలనొప్పిని చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటాం. రెండోది బీపీని చాలామంది ఏం చేస్తలేని అనుకుంటాం. ఈ 2 కారణాల వల్ల ఏమైందంటే, మెదడులో వీకెస్ట్ పార్ట్స్ ఉంటాయి రక్తనాళాల్లో, అవి చిన్న బెలూన్ లాగా ఉబ్బుతాయి. ఆ ఉబ్బి ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత బీపీ పెరిగినప్పుడు ఏమైపోద్దంటే రక్తనాళాలు పగిలిపోయి మొత్తం మెదడంతా కూడా రక్తం కారిపోతూ ఉంటుంది. ఇలాంటి దాన్ని ఏంటంటే యూజువల్గా మేము మొదటి నుంచి ఇప్పటిదాకా మేము బ్రెయిన్ ఆపరేషన్ ఓపెన్ చేసి బ్రెయిన్ స్కల్ ఓపెన్ చేసి లోపల ఆ క్లిప్ వేస్తుంటాం. ఈ క్లిప్ వేయటం, దాన్ని మొత్తం సర్జరీ. ఈ సర్జరీ వల్ల ఏంటంటే కొంతమందికి డెఫిసిట్ చెయ్యి కాలు పడిపోవటం, మాట పడిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే ఎటువంటి కోత అనేది లేకుండా సేమ్ యాంజియో చేసినట్టుగానే సింపుల్ చిన్న హోల్ పెట్టేసి దాని నుంచి బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్లో ఆ రక్తనాళాలను కాయిలింగ్ చేసేస్తాం. దీనివల్ల ఏంటంటే పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా వితిన్ 24 అవర్స్లో ఇప్పుడు మీరు చూస్తున్న పేషెంట్ సింపుల్ మనకి ప్రజెంట్ అయింది. ఒక 3 days బ్యాక్ మన దగ్గరకు వచ్చారు. తనకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే తలనొప్పి, కొంచెం వామిటింగ్స్ అవుతా ఉంది. ఈ తలనొప్పి వామిటింగ్స్ ఉన్నాయి అని చెప్పి మనం సిటీ స్కాన్ తీపిచ్చాం. ఈ సిటీ స్కాన్లో మెదడులో ఒక రక్తనాళం పెద్ద బుడకలాగా ఉంది. మొత్తం తనకి మెదడులో 3 రక్తనాళాలు పెద్ద పెద్ద బుడిపిల్లాగా ఉన్నాయి. ఆ 3 రక్తనాళం ఎనీ టైం పగిలిపోయే స్టేజ్లో ఉంది. సో పేషెంట్ అనేది కాన్షియస్గా మళ్ళీ కోఆపరేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అందుకోసం అని చెప్పి డాక్టర్ తేజ గారు సారు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టు సార్ని అప్రోచ్ అయ్యాము. సార్ ఏం చెప్పారంటే, ఓకే దీనికి సిటీ యాంజియో ఒకటి చేద్దాము, దీనిలో కానీ పేషెంట్ కోఆపరేట్ చేసే పరిస్థితి అయితే ఇలాంటి కాయిలింగ్ అనే పద్ధతి ఉంది, మనం చేద్దామన్నారు. సో మేము వెంటనే సిటీ యాంజియో చేసాము. ఆ యాంజియోలో 3 రక్తనాళాలు పెద్ద పెద్దగా బుడిపులుగా ఇంత రక్తనాళాలు బుడిపులు ఉన్నాయి. అది ఎనీ టైం పగిలిపోయే పరిస్థితిలో ఉంది. ఈ పగిలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇమీడియట్గా మనం ఆ పేషెంట్ని కౌన్సిలింగ్ ఇచ్చాం, పేషెంట్ అటెండ్ చెప్పాం. వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేసి ఇక్కడే చేద్దాం, మా మీద నమ్మకంతో ఇక్కడే చేయించుకుంటామన్నారు. సో మేము ఆ పరిస్థితిని యూజువల్గా ఇది రక్తనాళం లోపల కాయిల్, ఇది రక్తనాళం బుడిపలాగా బెలూన్ లాగా ఉబ్బిపోయింది. ఈ బెలూన్ లాగా ఉబ్బి మనం ఒక బెలూన్ని ఊదుతా ఉంటే ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత ఏమైంది, పగిలిపోద్ది. అలాగా ఈ బీపీ ఎక్కువైపోవటం, ఈ రక్తనాళం బుడిపుగా ఉండటం వల్ల ఇది ఎనీ టైం పగిలిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితిని ఏం చేస్తామంటే, మామూలుగా పాత పద్ధతుల్లో ఆపరేషన్ చేసి లోపల క్లిప్ వేసి సరి చేస్తాం. ఇప్పుడు ఆ పద్ధతి కాకుండా ఏమి బాడీలో ఎక్కడ కోత లేదు, బ్రెయిన్ నార్మల్గా ఉంది, పేషెంట్ నార్మల్గా నడుస్తుంది. ఇలా కాయిలింగ్ పద్ధతి ద్వారా ఏంటంటే సింపుల్ యాంజియో చేసినట్టుగానే చేసి లోపల బ్రెయిన్లో ఈ రక్తనాళం ఏదైతే ఉందో దీని లోపల ప్లాటినం వైర్స్ కేబుల్స్గా కాయిలింగ్ చేసేస్తారు. ఈ కాయిలింగ్ చేయటం వల్ల ఏంటంటే ఆ రక్తనాళం బుడిపుగా ఉన్న రక్తనాళం అనేది క్లోజ్ అయిపోద్ది. దీనివల్ల పేషెంట్ ఇమీడియట్గా నార్మల్ అయిపోద్ది. కానీ ఇది చేయడానికి పేషెంట్ అటెండర్స్ కోఆపరేట్ చేయాలి.
ఎక్కువసేపు అంటే ఒక హాస్పిటల్ టీం చాలా అవసరం. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 hours ఈ ఆపరేషన్ చేసాం. సో మత్తు డాక్టర్ శ్రావణి మేడము, రేడియాలజిస్ట్ సారు, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ సారు, తేజ సారు, వీళ్ళందరూ కోఆపరేషన్తో, పేషెంట్ అటెండర్స్ కోఆపరేషన్తో మేము ఇది సక్సెస్ఫుల్గా చేసాం. యూజువల్ ఇలాంటిది మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైం సింగిల్ మల్టిపుల్ అంటే 2-3 రక్తనాళాలు అనేది బొడిపుగా ఉండటం, వీటిని ఒకే సిస్టింగ్లో మొత్తం చేయటం అనేది చాలా అరుదు అనమాట. సో ఇలాంటి అవేర్నెస్ మన దగ్గర కూడా, మన ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి కేసు మన హాస్పిటల్లో చేస్తుందంటే పబ్లిక్ అవేర్నెస్ బెటర్గా ఉంటుంది. ఇలాంటి తెలియటం వల్ల ఎక్కడికో చెన్నైకో ఇది యూజువల్గా ఈ కాస్ట్ 10 నుంచి 20 లక్షలు అవుతుంది ఖర్చు. దీన్ని పేషెంట్ వాళ్ళు కూడా పే చేసుకోలేని పరిస్థితులు ఉంటే మనం గవర్నమెంట్ పథకం ద్వారా LOC లెటర్ ఆఫ్ ఇంటెంట్ వీటి పెట్టుకొని గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆ ఫండింగ్ ఆల్మోస్ట్ 4 lakhs వాళ్ళు శాంక్షన్ చేశారు. సో వాళ్ళు ఆ శాంక్షన్ చేసిన ఆ అమౌంట్తోనే పేషెంట్కి ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా చేశారు. వీళ్ళ దగ్గర ఎటువంటి మనీ తీసుకోకుండా ఇలాంటి కేసెస్ మన హాస్పిటల్లో చేయాలనే దృక్పథంతో మేము ఇలాంటి కేసు చేయడం జరిగింది. ఇది పబ్లిక్లో తెలిస్తే ఇలాంటి కేసు ఎక్కడికో చెన్నైకి, హైదరాబాద్కి అలా వెళ్ళి అక్కడ కాస్ట్ 10-20 లక్షలతో అయ్యే సర్జరీ తక్కువ ఖర్చులోనే సింపుల్గా పేషెంట్ నార్మల్ అయ్యే పరిస్థితి ఉంది. సో పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇలాంటి కేసెస్ మన హాస్పిటల్లో మెదడు ఎన్నో రకాల సర్జరీస్ చేస్తున్నాం. కానీ ఇలాంటి సర్జరీస్ కోత కూడా లేకుండా బ్రెయిన్ ఇది సింపుల్గా నార్మల్, నిన్న చేసాము, ఈరోజు పేషెంట్ నడుస్తూ ఉంది, రేపు ఇంటికి పంపించేసేస్తాం. సో ఎటువంటి కోత లేదు, పేషెంట్ సక్సెస్ఫుల్గా 100% నార్మల్ అయిపోయింది. ఈ సర్జరీ చేసిన తర్వాత ఇది మనం చూసింది, ఇది ఈ లోపల ఈ కాయిలింగ్ చేసింది, ఈ మొత్తం చిన్న వైట్గా కనిపిస్తుంది కదా, ఇదంతా కాయిలింగ్ చేసేసాం. సో ఇంకా రక్తం పగిలే అవకాశం లేదు, పేషెంట్ నార్మల్గా రొటీన్ అన్ని పనులు తను చేసుకోవచ్చు. సో మా టీం మెంబర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి అరుదైన సర్జరీస్ చేయటంలో ఎప్పుడూ లక్ష్మీ హాస్పిటల్ ముందే ఉంది. ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం ఈరోజు మీడియా మిత్రులను పిలిచి ఇలాంటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచు. బేసికలీ ఈ వీడికి పక్కనున్న వెంకటరత్న గారికి మనము ఇంట్రాక్రేనియల్ ఎన్యూరిజం కాయిలింగ్ అంటే ఛాలెంజింగ్ కేసు అనమాట. ఇది మనము జనరల్లీ పెరిఫెరల్ హాస్పిటల్స్లో చేయడం అనేది. ఈవిడ మనకి ఒక 4 రోజుల క్రితము బేసికలీ తలనొప్పితో విపరీతంగా బాధపడుతూ, కన్ను రెప్ప కొంచెం పడిపోయి, వాంతులతో ఈ బాధలతో ఎప్పటి నుంచో బాధపడుతూ మన దగ్గరికి వచ్చారు. సో ప్రాపర్గా CT స్కాన్ అవన్నీ చేసి అండ్ MRI స్కాన్ ప్రాబ్లం ఏంటో చూసి, దాంట్లో ఆవిడకి ఎడమ వైపు రక్తనాళం రెండు చోట్ల బుడగల్లాగా ఉబ్బిందనమాట. సో వాటిని ఎన్యూరిజమ్స్ అంటాము. సో ఏదైతే ఉబ్బిందో అది ఆ నరాన్ని కూడా నొక్కడం వల్ల బేసికలీ ఆవిడకి ఎడం వైపు కంటికి ప్రాబ్లం కూడా వచ్చింది. సో దానివల్లే ఇంతకుముందు ఒకసారి కొంచెం బ్లీడింగ్ అయ్యి ఆవిడకి హెడేక్ కూడా స్టార్ట్ అయింది. సో దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్, దాని పరిణామం కూడా కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరము. దానికి సంబంధించిన ఏమవుతుంది, చెయ్యకపోతే ఏంటి, చేస్తే ఏంటి పూర్తిగా వివరించి పేషెంట్ అటెండర్స్కి ప్రొసీజర్కి తీసుకోవడం జరిగింది. ప్రొసీజర్ ఇంట్రాక్రేనియల్ ఎన్యూరిజం కాయిలింగ్ అండి. సో సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయడం జరిగింది అండ్ పేషెంట్ కూడా చాలా బాగా రికవర్ అయ్యారు. అండ్ ఇలాంటి ప్రొసీజర్స్ మన ఒంగోలులో కానీ బేసికలీ మన ప్రాంతంలో చేయడానికి బేసికలీ లక్ష్మీ హాస్పిటల్ జనరల్గా ఈ ప్రొసీజర్స్ చేయడానికి ముందుంటుందండి. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ, క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, అడ్వాన్స్డ్ ఇమేజింగ్ కానీ, ఎక్స్పీరియన్స్డ్ మల్టీడిసిప్లినరీ టీమ్ కానీ, ఇవన్నీ ఉండడం వల్ల ఇలాంటి ప్రొసీజర్స్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది. అండ్ పేషెంట్కి సరైన టైంలో, అంటే ఇట్లాంటి పేషెంట్స్ జనరల్లీ రిఫర్ అవుతూ ఉంటారు. ఇంతకుముందు ఎలా అంటే సిటీస్కి వెళ్ళడము, లేకపోతే అక్కడ కష్టపడే అన్ని హాస్పిటల్లో తిరగడము, లేకపోతే అక్కడ ఖర్చులు కొంచెం ఎక్కువగా పెట్టుకోవడము, అలాంటి పరిస్థితులు ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు తక్కువ ఖర్చులో అండ్ హై అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మన దగ్గరే దొరుకుతున్నాయి అనే విషయం అవగాహన కోసం, అవేర్నెస్ కోసం ఈ మీట్ పెట్టడం కూడా జరిగిందండి. సో వీడికి సరైన టైంలో మంచి ట్రీట్మెంట్ అందించడానికి బేసికలీ హాస్పిటల్ టీం, ప్రతి ఒక్కళ్ళు ఎమర్జెన్సీ టీం దగ్గర నుంచి అనస్థీషియా టీం, హాస్పిటల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్, మరీ ముఖ్యంగా మేనేజ్మెంట్, రవీంద్ర సార్, బేసిక్గా అందరి సహకారం చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది. సో పేషెంట్ అటెండర్స్ కానీ, పేషెంట్ కానీ మా మీద నమ్మకం ఉంచి ఇది చేయించుకున్నందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. నా పేరు డాక్టర్ ఈ శ్రీకాంత్ సార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. నేను జాయిన్ అయ్యి ఇంతకుముందు తిరుపతిలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు జాయిన్ అయ్యి 3 months అయింది మన లక్ష్మీ హాస్పిటల్లో. అండ్ మన కాడ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ఉంది సార్.
దిస్ ఇస్ ఈ క్యాత్ ల్యాబ్ ప్రత్యేకత ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది. అండ్ ప్రకాశంలోనే ఫస్ట్ సారు దాన్ని చూస్ చేసుకొని తెచ్చుకున్నాడు సార్. మన ప్రకాశంలో ఎక్కడ లేదు సార్. అండ్ రేడియేషన్ కూడా చాలా తక్కువ. తర్వాత పేషెంట్కి సేఫ్టీ, డాక్టర్కి కూడా చాలా సేఫ్ సార్. ఎందుకంటే రేడియేషన్ కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మనకు ఒక యాంజియోగ్రామ్ చేస్తే 100 ఎక్స్రేలతో సమానం. సో ఈ మిషన్తో మనకు అది కూడా తగ్గుతుంది. తర్వాత మనం స్టార్ట్ చేశాక ఇప్పుడు సక్సెస్ఫుల్గా 110 కేసెస్ చేసాం సార్ నౌ 3 monthsలో. స్టెంట్లు కూడా కాంప్లెక్స్ కేసెస్ కూడా చేస్తున్నాం. అన్ని సక్సెస్ఫుల్గా 100% సక్సెస్ రేట్తో అందరూ డిశ్చార్జ్ అవుతున్నారు. అండ్ ఐ థ్యాంక్ రవీంద్ర బాబు సార్ అండ్ ఆల్ ది మేనేజ్మెంట్ ఇది ఫర్ దిస్. ప్రారంభించి 3 monthsలోనే మోర్ దాన్ 100 యాంజియోస్ అయినాయి. మోర్ 35 స్టెంటింగ్ జరిగింది. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా వెళ్ళారు. అది ప్రత్యేకంగా శ్రీకాంత్ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేనేజ్మెంట్ తరఫు నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు వీళ్ళందరూ సార్ ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు. నన్ను బాగా చూశారు, నన్ను బాగా కనుగరించారు. నెల నుంచి బాధపడుతున్నా, తలనొప్పి వస్తా బాధపడుతుంటే చూపించుకుంటున్నా కానీ నాకేం తగ్గకపోతే మా అబ్బాయి ఇంకా మా అల్లుడు, మా మేనల్లుడు ఎక్కడ చేసుకొచ్చాడు. వీళ్ళు చెప్పినట్టు చేపిద్దామన్నాడు, చూపించాడు. ఎక్కడే సరే ఎక్కడ అత్తమ్మ నీకేం బాధ లేదు నేనుండాను అన్నాడు. ఇక్కడే చూపించాడు, చేపిస్తాను అన్నాడు, చేపించాడు. నాకు అంతా బాగానే ఉంది, అంతా బాగుంది. ట్రీట్మెంట్ ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఈ హాస్పిటల్ వచ్చినాక నాకు ట్రీట్మెంట్ బాగానే ఉంది. వాళ్ళు కూడా బాగా సహకరించారు, నాకు అన్నీ చేశారు. నాకు బాధ అనిపించలేదు. వాళ్ళు ఉన్నారు కదా మనకేమి లే అనే భయం లేకుండా పోయింది. బాగుంది కానీ కొంచెం ఇక్కడ మాత్రం కొంచెం నొప్పి వస్తుంది. అంతకుముందే కానరట్లా, అంటే ఈ నొప్పి వచ్చిన కాడి నుంచి కానరట్లా. కన్ను రెప్పకు సంబంధించి ఇప్పటి నుంచో నొక్కుతూ ఉంటుంది కదా, 2 నుంచి 6 వారాలు అది కూడా ఇప్పుడు 2 రోజుల నుంచి కొంచెం ఒక రకంగానే కానొస్తుంది. మాకు చూపు కొంచెం కానొస్తుంది. ఇది పూర్తిగా రికవర్ అవడానికి ఒక నెల రోజులు టైం పడుతుంది. నెల నుంచి నెలన్నర పడుతుంది. అంటే ఎప్పటి నుంచో 5 సంవత్సరాలు కొంచెంగా లోపల జబ్బు పెరిగి పూర్తి కనురెప్ప కూడా పడిపోయింది. అంతే. బాగానే చూసారు, వాళ్ళు కూడా బాగానే చేశారు. నాకు పార్లమెంట్